ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. రెండవ అధ్యాయము 36వ వచనము నుంచి 40వ వచనము వరకు. అన్నమ్మ అనడి ప్రవక్తియుండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరముల సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయాను. ఉపవాసములో ప్రార్థనలు చేయుచు రాత్రింబవళ్ళు దేవుని సేవలో మునిగియుండాను. ఆమె ఆ క్షణముననే దేవాలయములోనికి వచ్చి దేవునకు ధన్యవాదములర్పించాను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగాను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ దేశంలోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చారు. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు జయంతి వేడుకలలో 6వ రోజులో ప్రవేశించిన మనకు ప్రభువును గుర్తించి ప్రభువును గురించి ప్రకటించిన రెండవ వ్యక్తిని ఈరోజు మనము చూస్తూ ఉన్నాము. బాలుడిగా తన హస్తాలలోకి తీసుకుని ఆ బాలుని గురించి ప్రకటించినటువంటి మొదటి వ్యక్తి సిమియోను అయితే రెండవ వ్యక్తి అన్నమ్మ. సిమియోను గురించి బైబిల్ గ్రంథము చెబుతోంది, ఆయన నీతిమంతుడు, దైవభక్తుడు అని. ఆయన వ్యక్తిత్వము, జీవిత విధానము దైవభక్తుడు, నీతిమంతుడు, ఈ 2 లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి పవిత్రాత్మ వరానుగ్రహము ఆయనతో ఉండి ఆయన రక్షణను చూచేంత వరకు మరణింపడు అనేటువంటి వరము ఇవ్వబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలీల రక్షణను చూచినటువంటి రెండవ వ్యక్తి అన్నమ్మ. ఆమెకు ఉన్నటువంటి లక్షణాలు ఉపవాసాలు, ప్రార్థనలు. మానవ జీవితంలో రెండవ భాగము. కాబట్టి మనిషి ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తూ ఉన్నట్లయితే దైవానుగ్రహానికి పాత్రులవుతారు అన్నటువంటి సత్యాన్ని ఈ అన్నమ్మ జీవితము రుజువు చేస్తూ ఉంటుంది. అందుకే ఆత్మ ప్రేరణ చేత ఆమె కూడా అదే సమయానికి దేవాలయంలోనికి రావడము, ఆ బాలుని చూచినప్పుడు ఆమె కూడా రక్షణానుభూతిని పొందడము సంభవిస్తూ ఉంది. అందుకే తిరిగి ప్రతిస్పందనగా ఆమె ఇతరులకు ప్రభువును గురించి చెబుతూ ఉంటుంది. గర్భములో ఉన్నప్పుడు ఎలిజబెతమ్మ, తిరిగి ఇప్పుడు పుట్టిన తర్వాత వీరిద్దరూ ప్రభువును గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటింపబడినటువంటి ఆ క్రీస్తు యొక్క లక్షణాలు ఏమిటి అనేది మనకు మళ్ళీ తర్వాత అర్థమవుతూ ఉంటుంది. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. నజరేతుకు వచ్చినటువంటి క్రీస్తు తన జీవిత లక్ష్యము వైపుకు ఏ విధముగా దూసుకుపోతున్నారు అన్నటువంటిది స్పష్టం చేయబడుతుంది. ఎందుకు ఆయన దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను అంటే మళ్ళీ తల్లిదండ్రులు ఆచార విధులు నెరవేర్చారు కాబట్టి. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాము, తల్లిదండ్రుల పుణ్యఫలము బిడ్డలకు వస్తుంది అని. మరియ యోసేపుల జీవితము, వాళ్ళ సుమాతృక, దేవుని ఎడల వాళ్లకున్నటువంటి భయభక్తులు క్రీస్తు
ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎదగడానికి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అందుకే దైవ కుమారుడే తమ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి ఆచారాన్ని వాళ్ళు వదిలివేయడం లేదు. దైవ కుమారుణ్ణి దేవుడికి మళ్ళీ అర్పించడమేమిటి అనేటువంటిది వింతగా మనకు అనిపించినప్పటికీ కూడా వాళ్ళు మానవ జీవితంలో భక్తికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా వదిలివేయడం లేదు. బాలుడిగా తమ చేతుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక మానవ బాలుడే. కాబట్టి ఆ బాలునికి సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యత, ఎదుగుదలకు సంబంధించినటువంటి బాధ్యత, దైవభక్తిలో పెంచాల్సినటువంటి బాధ్యత తమకు ఉంది కాబట్టి వాళ్ళు అన్ని విధులు నెరవేరుస్తూ ఉన్నారు. కాబట్టి దైవభక్తిలో ఆ బాలుడు పెరగాలి. అందుకోసమే వాళ్ళు దేవాలయానికి వచ్చి ఆ విధులు నెరవేర్చారు. ప్రతి ఏడాది కూడా దేవాలయానికి, జెరూసలేము దేవాలయానికి తీసుకుని వెళుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ కారణము చేతనే ప్రభువైన యేసుక్రీస్తు తన జీవిత కాలమంతా కూడా ప్రార్థనను వదిలివేయడం లేదు. ఏ పని చేసినా ముందు ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా ప్రార్థన చేశారు, సంతోషం వచ్చినా ప్రార్థన చేశారు. చివరకు తన శిష్యుల కోసము కూడా ప్రార్థన చేస్తూ తానంటే ఏమిటో బయల్పాటుకు, వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రభువు తన తండ్రికి ధన్యవాదాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన ప్రభుని జీవితంలో ఒక అంతర్భాగము అవుతుంది అంటే ఇదిగో ఈ తల్లిదండ్రుల పుణ్యఫలమే. వాళ్ళు పసితనము నుంచి పెంచినటువంటి తీరు, దేవుని ఎడల ఆయనకు ఉండాల్సినటువంటి దృక్పథాన్ని, దేవునిపై ఆధారపడేటువంటి ఆ మనస్తత్వాన్ని ఆయనకు పసితనము నుంచి కూడా రంగరించిపోస్తూ ఉన్నారు. అందుకే సువిశేషకారుడు చెబుతూ ఉన్నాడు, ఆయన దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. ఈ రెండు లక్షణాలు ఆయనకు ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది మనకు యోహాను గారు వ్రాసినటువంటి లేఖలో స్పష్టం చేస్తూ ఉన్నారు. దేనికోసము అంటే తండ్రిపై ప్రేమ పెంచుకున్నటువంటి మనిషికి ఈ రెండు లక్షణాలు ఉంటాయి. భౌతికంగా దృఢత్వము, ఆధ్యాత్మికంగా జ్ఞానము. ఈ రెండు లక్షణాలు మనిషిలో మేళవించి సమపాళ్లలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి మానవీయతను సంపాదించుకోవడానికి, మహానుభావుడు కావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. తండ్రిపై ప్రేమను పెంచుకున్నటువంటి ఆ మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఉండకూడనటువంటి లక్షణాలు ఏమిటి అనేది యోహాను గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. అది ఒకటి శారీరక వ్యామోహము. శారీరక వ్యామోహాన్ని పెంచుకున్నప్పుడు మనిషి తప్పుదోవలో పడుతూ ఉంటాడు. అది ఏ విధమైనటువంటి శారీరకమైన కానివ్వండి, కానీ శరీరానికి లోబడినటువంటి మనిషి, శరీర కోరికలకు లోబడినటువంటి మనిషి, శరీరమే ప్రధానంగా భావించేటువంటి మనిషి అనర్థాలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు. తండ్రిపై ఉన్నటువంటి ప్రేమను కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటూ ఉంటాడు. రెండవది దృష్టి వ్యామోహము. యోహాను గారు చెబుతూ ఉన్నారు, ఈ దృష్టి వ్యామోహము మనిషిని ఎంతటి ఘాతుకానికి లేక ఎంతటి నీచ పనులకు దిగదారుస్తుంది అనేది పూర్వ నిబంధన కాలంలో అనేక సంఘటనలు రుజువు చేస్తూ ఉన్నాయి. సాక్షాత్తు దావీదు మహారాజు దృష్టి వ్యామోహానికి లోనై ఉరియా భార్యను స్వంతం చేసుకోవడమే కాక ఆమెను చంపేస్తూ ఉన్నాడు. మనము దానియేలు గ్రంథాన్ని పరిశీలించిన సుసాన్నాపై దృష్టిని పెట్టినటువంటి ఆ పెద్దలు వాళ్ళ దృష్టి వ్యామోహము వల్లనే చివరకు ఆమెను చంపడానికి వెనుకాడలేదు. కాబట్టి ఈ విధముగా అనేక సంఘటనలు దృష్టి వ్యామోహపు అనర్థాలను గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని స్పష్టం చేస్తూ ఉన్నారు. మూడవది అహంభావము. మనిషికి అన్ని అనర్థాలను తీసుకుని వచ్చేటువంటిది అహంభావము. ఈ మూడు లక్షణాలు కూడా మనిషికి దేవుని నుంచి వచ్చేటువంటివి కావు, తండ్రి వారసత్వంగా వచ్చేటువంటివి కావు. దేవుడు తండ్రి అని భావించినటువంటి వ్యక్తి ఈ మూడు అవలక్షణాలను పూర్తిగా తొలగించుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే పూర్తిగా వీటిని తొలగించుకుంటాడో ఆ మనిషి దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడిగా మారుతూ ఉంటాడు.
దేవుని చిత్తమును నెరవేర్చువాడు చిరంజీవి యగును. దైవ చిత్తం ఏంటో తెలుసుకుంటాడు. దేవునికి ఏది ఇష్టమో అది తెలుసుకుంటూ ఉంటారు. దాని ప్రకారము మాత్రమే చేస్తూ ఉంటారు. దైవ చిత్తాన్ని తెలుసుకున్నటువంటి మనిషి ఈ వ్యామోహాలకు దూరంగా ఉంటాడు. ఈ 3 అవలక్షణాలను గంటి వేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మనిషికి పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. ఒకసారి సంపూర్ణ జ్ఞానము మనిషికి వస్తే దృఢంగా ఉంటాడు, మానసికంగా దృఢంగా ఉంటాడు, భౌతికంగా దృఢంగా ఉంటాడు, అలాగే ఆధ్యాత్మికంగా దృఢంగా ఉంటాడు. ఆ దృఢత్వము అనేటువంటిది అన్ని పనులు చేయడానికి, మానసికంగా తన మనస్సు ఎప్పుడూ చంచలం కాకుండా స్థిరంగా ఉండడానికి దృఢకాయుడవుతూ ఉంటాడు. అలాగే ఆధ్యాత్మికంగా తండ్రిని వదలకుండా తండ్రిని మాత్రమే అంటిపెట్టుకుని ఆయన చిత్తాన్నే చేస్తూ ఉంటాడు. భౌతికంగా తన శరీరమే బలమైనటువంటిది కానవసరం లేదు. కానీ ఆ మనిషి మంచివాడుగా ఉన్నప్పుడు, ఆ మనిషి మానవత్వాన్ని సంతరించుకున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి ప్రజలే ఆయన బలమవుతూ ఉంటారు. ఆయన మంచితనమే ఆయనకు బలమవుతూ ఉంటుంది. ఆ రకంగా దృఢత్వాన్ని సంతరించుకోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. మరి ఈ రోజున మనము ప్రభుని జనన వేడుకలను కొనియాడేటువంటి నేపథ్యంలో ఇదే బాటలో బాలుడిగా ఉన్నటువంటి ప్రభువు ఏ విధముగా విజ్ఞానములోనూ దృఢత్వములోనూ పెరుగుతూ ఉన్నారో, అలాగే పెరిగిన వాళ్ళము, పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము. పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు ఈ లక్షణాలను పుణికిపుచ్చుకొని ముందుకు అడుగు వేయాలి. పెరిగినటువంటి వాళ్ళము ఒకసారి వెనుకకు మన జీవితాన్ని తీసుకొని ఆ పరిపూర్ణతను సంతరించుకోవడానికి ఏ లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకొని పరిపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులమ్మగా, అంటే ఇక్కడ ఏ విధముగా అయితే నీతిమంతుడు దైవభక్తుడిగా సిమియోను ఉన్నారు, అలాగే మనము కూడా నీతిమంతులము దైవభక్తులముగా మారాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదేవిధముగా ఏ విధముగా అయితే ఈ అన్నమ్మ అనేటువంటి ఆమె దేవాలయము చెంతనే ఉపవాసముతోటి ప్రార్థనలతోటి దైవ సేవ చేస్తూ ఉంటుందో, అలాగే మన కోసము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కోసము ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పరిపూర్ణతను మనము కూడా సాధించుకోగలము. అదే క్రీస్తు జయంతి మన జీవితంలో తీసుకొచ్చేటువంటి ఫలాలు. కాబట్టి ఈ క్రీస్తు జయంతి ఫలాలు మన జీవితంలో అన్ని వేళలా సమృద్ధిగా రావాలి అని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.